ఈ రోజు జూబ్లీహిల్స్ గల్లీలో ఎక్కడ బస్తీలో ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన చేసిరో దొంగల పాలన, ఈ పాలన మీద పబ్లిక్ అంతా కూడా కోపంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తాను ఒకటే మాట చెప్తా ఉన్నారు. అంతే. ఏందండి ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏం లేదా మరి? కాంగ్రెస్ 2.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే హైడ్రాతోని పేద ప్రజల ఇల్లు కూలగొట్టింది. దాని తర్వాత హెచ్సిసి అని చెప్పేసి యూనివర్సిటీ ల్యాండ్ ఆక్రమణ చేస్తా అనుకున్న రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తాను, స్కూటీ ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది, 2 లక్షల ఉద్యోగాలు ఏది కూడా ఇవ్వకుండా ఈ రోజు ఉత్తమ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. బాకీ కాకులు ఎంతవరకు వస్తాం అంతా నిజంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేయలేక విఫలమైందా? 6 గ్యారెంటీ కాదన్న, 420 గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేవలం 6 గ్యారెంటీలు కూడా చేయని పరిస్థితిలో ఉందనా? ఆ పరిస్థితిని పట్టుకొని ఈ రోజు ఓటు అడగడానికి వస్తుంటే రేవంత్ రెడ్డికి డైరెక్ట్ చెప్పుల దండలతో స్వాగతం పలుకుతా ఉన్నారు ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలు. రేవంత్ రెడ్డి ఒక పాట ఉంటుంది, ఆ పాట మీకు ఐడియా ఉందో లేదో. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోరు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇవే రోజులు. ఈ రోజులే ఈ రోజు తెలంగాణ ప్రజలు చూసిరు. ఆయన నమ్మించి ఓటేసిన ప్రజలని ఈ రోజు మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది రేవంత్ రెడ్డి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఆ పిల్లలకు ఫీజు లేదు, గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు అన్ని మంచిగా ఉండే. దాని తర్వాత వచ్చేసి పెన్షన్లు కానీ అక్కల అమ్మలకు దళిత బంధు ఇచ్చిండు. కేసీఆర్ ఏమి ఇవ్వలే అన్న, ప్రతి ఒక్కటి ఇచ్చిండు. తెలంగాణ రాని తెలంగాణ తీసుకొచ్చి కేసీఆర్ అసలు తెలంగాణ అంటే 0% లో తెలంగాణని 100% తీసుకుపోయిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ కేవలం. ఎందుకే మరి అటువంటి నాయకులు ఓడగొట్టుకున్నారు ప్రజలంతా? ఈ దొంగ హామీలు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదన్న, గతంలో కూడా ఈయన క్యారెక్టర్ ఇదే మాటలు ఉత్తమ మాటలు చెప్పి ప్రజలని ఏదో అటు ఇటు చేసేసి వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసేసి ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెక్కిన సీఎం అయ్యాడు. సీఎం అయినాక ఈయన పని ఒకటే పని, కేవలం ఈయన తెలంగాణకి ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఢిల్లీ కురకాలి. నెలలో 10 సార్లు ఢిల్లీకి పోతేనే ఈయనకి పనులు అయితే. ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఢిల్లీకి పోతే నన్ను దొంగ లెక్క ఎందుకు చూస్తారు బాయ్? దొంగ లెక్క మళ్ళీ ఇదే కేసీఆర్ గారిని దొంగ లెక్క ఎందుకు చూడలేదు ఢిల్లీలో? అదే మోదీ గారు పైసలు ఇచ్చారు కదా, అభివృద్ధి జరిగింది. నేను ఎందుకు చూస్తున్నాడు దొంగ లెక్క? నువ్వు ఎందుకు గద్దలకు ఎక్కిన ఈ రోజు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఏమంటారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల నేపథ్యంలో అభివృద్ధి ఎక్కడ లేదంటారా? ఏ విషయంలో కూడా? ఏ విషయంలో అభివృద్ధి ఉందనా? ఏ విషయం లేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి, కాలేజీలో కూడా అట్లనే ఉన్నాయి, జిహెచ్ఎంసీ అక్కడ మొత్తం అట్లనే ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకు అమ్మలక్కలకి ఏదైతే పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్లు అట్లనే ఉన్నాయి. స్కూటీ ఇస్తాను, స్కూటీ అట్లనే ఉంది. ఎక్కడ పోయింది స్కూటీ? తులం బంగారం ఇస్తాను, ఎటువంటి తులం దళిత బంధు లేదు, ఏది లేదు, అంతా ఒక జీరో ఉంది ఈ రోజు పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ కంటే ఎక్కువ వచ్చి గల్లీలో ప్రచారం చేసినటువంటి నేపథ్యం నాకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ స్టార్ క్యాంపెయిన్ గా రాకుండా వేరే వాళ్ళు వచ్చుంటే ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ లో కాలు పెట్టారో అక్కడ నుంచే నవీన్ యాదవ్ గారు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అన్న. అంత మాట కాదు, ఆయన ఇచ్చిన హామీలేనా? 420 ఇచ్చిన హామీ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన గద్దెక్కిన తర్వాత చేసిన పాలన ఏ పాలన ఉంది? ప్రజాపాలన అని చెప్పేసి నువ్వు ఈ ప్రజాపాలన కాదు, ఇది దొరల పాలన అయిపోయింది నీ పరిస్థితి. ఈరోజు మన సెక్రటరీ గారు అక్కడ చూస్తుంటే ఈ ప్రగతి భవన్ దగ్గర ఇక్కడ అది ఏమంటారు కంచెలు ఇరగొట్టేసి ప్రజాభవన్ అని చెప్పి పబ్లిక్ ని కల్పిస్తా అన్నారు రేవంత్ రెడ్డి. సంవత్సరం రోజులు అంత పబ్లిక్ ని కలిసి దాని తర్వాత నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇల్లు ఢిల్లీలో నీ ఇల్లు అయిపోయింది అయ్యా. నువ్వు ఎప్పుడు కల్పిస్తావు పబ్లిక్ కి? ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నువ్వు పబ్లిక్ లో ప్రజలకు వస్తున్నావు. ఇన్ని రోజులు ఎటుపోయినావు? ఎందుకు రాలేవు నువ్వు ప్రజలలో? ఈ జూబ్లీ హిల్స్ లో ఈ రోజు నువ్వు మన కంటోన్మెంట్ లా 4,000 పెట్టి కంటోన్మెంట్ లో నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు. ఎక్కడ చేసినావు 4,000 పెట్టి? నువ్వు ఒకసారి రా, మాలాంటి యువకులు ఈ రోజు వస్తాం మేమంతా కంటోన్మెంట్ కి. రోడ్డు బాగుందా? డ్రైనేజ్ బాగుందా? ఏది బాగుందమ్మా? ఏది కూడా బాగాలేదు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ ఉత్తమ మాటలతో ఈ రోజు నువ్వు మైనారిటీలో అజరుద్దీన్ గానికి మినిస్టర్ ఎందుకు ఇచ్చినావు? సార్కి మినిస్టర్ ఈ రోజు ఎందుకు ఇచ్చినావు అంటే నీకు ఇక్కడ కేవలం నీకు ఓట్లు వేరాలి, నువ్వు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ అంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎందుకు నువ్వు అంతగానం ఇవాళ చేస్తా ఉన్నావు? నాకు అర్థమైతే లేదు. తెలంగాణ మొత్తం ప్రజలు నీకు ముఖ్యం కాదా? ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రజలే నీకు ముఖ్యమా? ఏంది ఇది? ఏంది ఓటేయకపోతే మీకు అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తాం చెప్పడం ఇంతవరకు కరెక్ట్? ఆయన మాట ఇదే మాట. ఈ మాట లెక్క ఆయన గద్దెకెక్కిండు. ఇదే మాట ఆయన గద్దెని దింపే రోజు ఈ రోజు వస్తుంది. 2.5 సంవత్సరాలలో
మళ్ళొకసారి రేవంత్ రెడ్డి అనే పర్సన్ మళ్ళొకసారి తెలంగాణకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు. ఇక ఆయనే సచ్చేది లేదు. ఆ ఏ టీం ఏ టీమ్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది, బి టీమ్ గా ఈ రోజు వచ్చేసి బీజేపీ పార్టీ పనిచేస్తా ఉన్నది. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ఉన్న ప్రజలకి మోసం చేసి అలసిపోయారు. అందుకే తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది ఒకటే, కేసీఆర్ గారు రావాలని నిదానంతోనే ముందుకు పోతా ఉన్నది ఈ రోజు. ఏంది మరి జూబ్లీహిల్స్ ప్రజలంతా దీన్ని గమనిస్తా ఉన్నారు, ఈ ఓట్లతో తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ ఈ రోజు ఎలా జరుగుతుందనంటే, తెలంగాణ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఈ రోజు కేసీఆర్ గారు కార్ పార్టీ గెలిస్తే తెలంగాణలో ప్రజలు అందరూ కూడా మేల్కొని మళ్ళొకసారి కారే రావాలి, కేసీఆర్ గారే రావాలనేది జరగబోతా ఉన్నది. ఏందన్నా కేసీఆర్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? కేసీఆర్ అంటే నాకు అభిమానం కాదండి, కేసీఆర్ అంటే నాకు అభిమానం. ఈ తెలంగాణలో ఉన్న చిన్న పోరం నుంచి పెద్ద ముసలామెను కూడా అయినా కూడా కేసీఆర్ గురించి చెప్తారు. తెలంగాణ రాని తెలంగాణ అని చెప్పారండి. తెలంగాణ అని చెప్పి కొట్లాడి ఆయన ప్రాణం మీదకి తెచ్చుకొని ఈ తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే అది కేసీఆర్ గారు అండి. రాదు తెలంగాణ ఈయనతో ఏమవుతుంది, బక్కడి మనిషి, ఏ పరే సైడ్ వేస్ట్ అని అది అన్న తెలంగాణని కొట్లాడి మంచి వాళ్ళని వంపి ఈయన సోనియా గాంధీ లాంటి వాళ్ళని గడ్డ మీద కిందికి తీసుకొచ్చి ఈ తెలంగాణ తీసుకొచ్చేసిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అండి. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కేటీఆర్ గారు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ మినిస్టర్. ఈ రోజు మన హైదరాబాద్ సిటీ ఇంత మంచి పొజిషన్ లో ఉందంటే గూగుల్ లాంటి కంపెనీలు, మంచి కంపెనీలు, ఈ రోజు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఈ రోజు మన కొండాపూర్ హైటెక్ సిటీలో ఉందంటే ఎవరి వల్ల అంతా. ఈ 10 సంవత్సరాల ముందు ఎందుకు లేకుండే తెలంగాణ ఇట్లా, ఎందుకు మన దగ్గర కంపెనీ జాబ్ల కోసం ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు మన దగ్గర ఇంతగానో ఎక్కువైనాయి అంటే కేవలం అది మన కేటీఆర్ గారి వల్ల. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడంటే ఏం మాట్లాడలేం. ఆయన గురించి అంత దేశం అంతా తెలిసిందే. 420 హామీలు ఇచ్చిండు, 420 లెక్కలు చేస్తారు ఆయనే. అట్లాంటి మనిషిని మనం గెలిపించుకొని తెలంగాణ ప్రజలు మోసపోయి ఈ రోజు ఏ అక్క పోయినా ప్రతి ఒక్కరు కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఈ ఉసురు మాత్రం కంపల్సరీ రేవంత్ రెడ్డి గారికి తాకుతా ఉంది. 2 లక్షలు ఇస్తా ఉన్న ఉద్యోగాలు, మాలాంటి ఉద్యోగాలకు ఇస్తా అనే ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు సార్? మీరు ఎందుకు మాకు హామీ ఇచ్చిరు? హామీ ఇచ్చినతో ఈ మోసం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కేవలం కావాలి, మీరు ఏ స్టార్ కంపెనీ కాదు, ఏది కాదు. మీరు మాత్రం జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి ఏది కూడా కోరుకోకండి. మీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏమంటారా బీజేపీ పాత్ర ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అండి? బీజేపీ పాత్ర ఎట్లుందండి? ఏ విధంగా అనుకుంటారు బీజేపీ పాత్ర? మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓకే అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఓకే అయిపోయింది. దాని తర్వాత మెల్లగా ఎవరు వచ్చి మెల్లగా తీసుకొచ్చి పెట్టిరు. ఏంది ప్లానింగ్ అంతా ఒకటే. బీజేపీ కాంగ్రెస్ ఒకటే పార్టీ. వీళ్ళ మైండ్ సెట్ ఎంతవరకు ఏమని ఉంటుంది అంటే, ఉంటే నేను ఉండాలి రూలింగ్ లా, లేకపోతే నువ్వు ఉండాలి రూలింగ్ లా అని చెప్పేసి వీళ్ళిద్దరు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కుమ్ముకై ఇదంతా పాలన చేస్తా ఉన్నారు ఈ రోజు. అంతే. బీజేపీ పార్టీ అయితే ఒక 10,000 ఓట్లు కూడా పడితే డౌటే ఉందన్న. ఇక్కడ చాలా కష్టం ఉంది. పర్సన్ నేమ్ ఐడియా ఉందా? బీజేపీ క్యాండిడేట్ ఎవరు అనేది ఇక్కడ తెలియదండి. ఆయన పేరేమో తెలియదు. లంకాల దీపక్ ఏమో తెలియదండి. ఆయన ఇప్పుడే చూస్తున్నాం ఫస్ట్ టైం. ఆయన బీజేపీ పార్టీలో సీనియర్ లీడర్ అంటున్నారు. మళ్ళీ ఆయన అసలు ఏం రోడ్ షోలు జరుగుతున్నాయి, ఏం ప్రచారం జరుగుతుంది, గలీలో తిరుగుతుంటే కనీసం ఒక వ్యక్తి కూడా కనిపిస్తారు. బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నమ్మే పరిస్థితి ఈ తెలంగాణలో లేదు, రాదు, ఏది కూడా కాదు వాళ్ళతోని. ఈ కేసు మనకు ఒకవేళ తెలంగాణ మళ్ళీ అభివృద్ధిలో ముందుకు పోవాలి, మళ్ళీ మనం ఒక సిటీ, మంచి స్టేట్ లో రావాలి అంటే మనకు మళ్ళీ కేసీఆర్ గారు వస్తే అన్ని పనులు అవుతాయండి. ఏమంటున్నాం చివరిగా మాగంటి సునీత గారు ఎంత ఓటుతో గెలుపుతారు? గెలిస్తే జూబ్లీ అభివృద్ధి ఎలా ఉంటుంది? జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్క ఓటర్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు మాగంటి సునీత గారు అమ్మ గారికి ఓటేయండి. కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాలర్ పట్టుకొని మరి ఇక్కడ ప్రతి ఒక్క పనులు చేపించే బాధ్యత ఈరోజు కేటీఆర్ గారు తీసుకుంటా ఉన్నారు.